బాబు మీ పేరు? నజీర్ పాషా సార్. నజీర్ పాషా. ఎవరు మీ పేషెంట్? మీకు మీ తమ్ముడు వచ్చాడా? మా తమ్ముడు సార్. తమ్ముడు వచ్చి ఏం ప్రాబ్లం ఉండే తమ్ముడికి? తమ్మునికి బీపీ ఎక్కువ అవడు, ఒక్కొక్కసారి మెదళ్ళ సుక్కు కూర్చినట్టు అనిపించుడు, ఓకే, ఛాతీల మంట అనిపించుడు, ఓకే, కడుపు నొప్పి అనిపించుడు, ఓకే. ఒక 4-5 సిమ్టమ్స్ వేరే సిమ్టమ్స్ ఉండే సార్. సో అప్పుడు ఫస్ట్లో ఏం చేసారు మీరు? ఎక్కడెక్కడ వెళ్ళారు? చాలా దగ్గరికి వెళ్ళినాం. వెంబడ వెళ్ళినాము, సిరిసిల్ల వెళ్ళినాము, కరీంనగర్లో కూడా కొన్ని హాస్పిటల్ పేరు చెప్పకండి, కానీ తిరిగినాం. ఓకే, ఏమైంది రిజల్ట్? ఇంతవరకు ఎక్కడ ఏం దొరకలేదు. ఓకే, ఇట్లా తిరుగుతూ ఉన్నాం, పైసలు పోతా ఉన్నాయి, పోయినప్పుడల్లా 5,000, 10,000 ఇట్లా కొడుతూనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాం సార్. అది మా బావ వల్ల మీ పేరు మా బావ చెప్పుడుతో పలానా హాస్పిటల్లో ఓరి అని చెప్తే మేము మీ దగ్గరికి వచ్చినాం సార్. 3 నెలలు మంచి కోర్స్ చేసిండు సార్. ఓకే, కోర్స్ చేసి మంచి రిజల్ట్ వచ్చింది. వెయిట్ లాస్ కూడా అయిండు, మంచి రిజల్ట్ వచ్చింది. అది సతాయించుడు, ఇట్లా సిమ్టమ్స్ నొత్తుందని పర్సన్ చేసుడు కొంచెం తక్కువ అయిపోయింది. ఇప్పుడు అనుకోని కొన్ని కారణాల దోస్తులు కలిసి సంథింగ్ ఎట్లనో ఇంటి బాధను ఎట్లనో సంథింగ్ డ్రింక్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు సేమ్ సిమ్టమ్స్ చెప్పుడు సేమ్ చేస్తుంటే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాం సార్. ఇక్కడ మళ్ళీ అడ్మిట్ చేసినాం ఈసారి. సార్ అడ్మిట్ అయ్యి 4 రోజులు అయింది. మీకు ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఏమైనా స్టాఫ్ వాళ్ళ బెస్ట్ చూసుకుంటారు సార్, లేదు కదా, అందరు మంచిగా చూసుకుంటారు. మీకు డబ్బుల పరంగా ఏమైనా మీకు బిల్ ఎంత అయింది? బిల్లు ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు బిల్ ఎంత అయింది? ఇప్పుడు బిల్లు 30,000 అయింది. 30,800. మీరు మిమ్మల్ని ఎంతే కట్టమని ఏమైనా ఫోర్స్ చేశారా? లేదు సార్. మీరు ఎంత అంటే అంత తీసుకున్నారా? సార్. మీరు ఎంత కడుతున్నారు ఇప్పుడు బిల్లు? 30,800కి ఇప్పుడు 10,000 కడుతున్నా సార్. 10,000 కడుతున్నా. ఒకటి, మనం హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు కానివ్వండి, మీ తమ్ముడు కూడా మనం చెప్పాల్సింది ఏంటంటే జాగ్రత్తలు అయితే తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. జాగ్రత్త పడకపోతేనే ఈ డబ్బులు, ఈ ఖర్చులు, ఈ అవస్థలన్నీ. ఓకే, మీకు వేరే ఇబ్బంది అయితే జరగలేదు కదా? హాస్పిటల్ ఎవరితో ఏమైనా ఇబ్బంది ఏమి లేదు? మంచిగా చూసుకుంటారు సార్, సర్వీస్ మంచిగా ఉంది. ఓకే, డాక్టర్ మంచిగా చూసుకున్నాడు? డాక్టర్ సార్ మంచిగా ఉంది. నేను మంచిగా చూసుకున్నానా? మంచిగా. థ్యాంక్ యూ. ఓకే.